గంట్రోపల్లి గ్రామము, పెద్దకొత్తపల్లి మండలము. గంట్రోపల్లి హై స్కూల్లో మా పిల్లలు చదువుతున్నారు. నా పేరు బాలరాజు. మా పాప 8th క్లాస్ చదువుతుంది. ఇక్కడ స్కూల్లో ఒక సార్ ఉన్నాడు, పవన్ సార్ అంటే, ఇంగ్లీష్ చెప్తాడంట 8th, 9th, 10th. ఆ సార్ పిల్లల పట్ల దుర్భాషలు ఆడడము, గలీజు మాట్లాడడము, వాళ్ళ మీద చేతులు వేయడము, రకరకాల ఇబ్బందులు పెడుతుందంట. ఇది చాలా రోజులు జరుగుతుందంట. మా పిల్లలు చెప్పుకోలేకపోయినారు. మా పిల్లలు నా దృష్టికి నిన్న వచ్చింది. నేను రుజువు ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేస్తే వాస్తవం అని చెప్పారు. మా పిల్లలను కూడా అడిగాను. గ్రామ పెద్దలను దాదాపు 50 మంది వచ్చిన మార్నింగ్. ఆ సారులు ఎవరు లేకున్నారు. సారు కూడా 10కి ఎప్పుడు వచ్చారు స్కూల్కు. తర్వాత ఎంఈఓ కూడా ఫోన్ చేశాను నేను. ఫోన్ చేస్తే ఎంఈఓ సార్ వచ్చిండు. చిన్న స్కూల్కి వచ్చిండు. చిన్న స్కూల్కి వచ్చి ఏమైనా సార్ మార్నింగ్ నేను ఫోన్ చేసినా కదా అని అడిగాను. అడిగితే కూడా బండి ఆపుతలేడు. నేను బండికి అడ్డం పోయినా, ఎంఈఓ సార్ బండికి అడ్డం పోయిన తర్వాత ఏమైంది అని అడిగిండు. ఇక మా పిల్లలకు ఇట్లా చేస్తున్నాడు కదా సార్ ఇబ్బంది పెడుతున్నాడు, మీకు మార్నింగ్ కంప్లీట్ చేసి సార్ అంటే అది నేనేం చేయాలి? పై ఆఫీసర్ చెప్పుకోపో, డిఈఓకో చెప్పుకోపో, ఏమైతే చిన్న విషయం కదా దానికి ఈ పిల్లడు పాస్ గారు చూడు అని బెదిరిపడుతున్నాడు. తర్వాత నేను మాట్లాడతానే రూమ్లోకి వెళ్ళిండు. డోర్లన్నీ మూసిండు. మమ్మల్ని ఎవరు రానిస్తాడు పేరెంట్స్ను. పిల్లలను లోపల ఏం భయప్రాంతాలకు గురి చేస్తున్నాడు. దయచేసి మీడియా మిత్రులకు అందరికీ చెప్తున్నా, గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్తున్నా, దీనిపైన చర్య తీసుకోవాలి. ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ పెట్టుకున్నాడు. విద్యాశాఖకి ఎవరు లేదు. పిల్లలకు స్కూల్కి పంపించాలంటే కూడా మాకు భయం అవుతుంది. దీనిపైన పై ఆఫీసర్లు చర్య తీసుకోవాలని కోరుతున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.